వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాం టమాటో రసం. టమాటో రసానికి కావాల్సిన పదార్థాలు: లవంగాలు, టమాటాలు, జీలకర్ర, కరివేపాకు, తగినంత చింతపండు. బాల్ని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత లవంగాలు వేసి, లవంగాలు బాగా కొంచెం దోరగా వేయించిన తర్వాత అండి మనము తయారు చేసుకునే కరివేపాకు, జీలకర్ర బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకునే తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మనం రసానికి ఏమేమి కావాలని జోడుకునే పదార్థాలన్నీ చూపిస్తామండి. చూపించిన తర్వాత జీలకర్ర, నీళ్ళు పోసుకొని టమాటాలు వేసుకొని స్టవ్ వెలిగించి బాగా ఉడికించిన తర్వాత చింతపండు వేసుకోవాలండి. 2 స్పూన్లు కరివేపాకు, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం పొడి, తగినంత కొబ్బరి, ఉల్లిపాయలు వేసిన తర్వాత మరి జీలకర్ర బాగా పౌడర్ ఆడించుకోవాలండి. ఆడించుకున్న తర్వాత కొంచెం బాగా జీలకర్ర అండి బాగా ఆడించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నీ వేయించుకునేటివి ఉల్లిపాయలు, కొబ్బరి, తగినంత కారం పొడి, ధనియాల పొడి వేసుకొని పౌడర్ ఆడేయాలండి. అయిపోయింది కదండి పౌడరు. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలో చూపిస్తాను చూడండి. మనం ఉడికిండే టమాటాలు దించుకొని టమాటాలు చింతపండు వేసి బాగా ఇట్లా కలుపుకొని తర్వాత బాగా కొంచెం చల్లపడిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఎంత ఏం కావాలో ఏం లేదు కొంచెం తగిలినట్టు వేసుకోవాలండి. చింతపండు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత బాలిలో కొంచెం బాగా ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత బాగా మనం అయిపోయింది కదండి రసము. మనం పౌడర్ ఆడించుకుంటే మిర్చికి ఆడించుకుంటే పౌడర్ అంతా దాంట్లో వేసుకోవాలండి. వేసుకునే తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు మనం తరిగేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలుపుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసి దాంట్లో వేసి కలుపుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత మనము తిరువాత జోడుకుందండి. అన్నీ తిరువాత జోడుకుంటే కప్పు మంచి నూనె బాల్ని పెట్టి బాగా ఈ నూనె పోసేయాలండి. దాంట్లో పోసిన తర్వాత బాగా కొంచెం వేడి వచ్చిన తర్వాత మనం ఆ తిరువాతకి అన్నీ జోడుకుంటాం కదండి, వేసి బాగా కొంచెం మగ్గేయాలండి. అవి మగ్గించిన తర్వాత మనమంతా రెడీ చేసుకుంటాం కదండి రసము. ఆ రసం దాంట్లో వేసేయాలండి. వేసిన తర్వాత బాగా హీట్ కావాలి. వేసేసారు కదండి. వేసిన తర్వాత బాగా కొంచెం ఉడుకుతుంది కదండి. కొంచెము రసం ఎట్లయింది ఏం లేదు, ఏ రకంగా ఉంది ఏమి ఇక్కడ అని చూసుకోవాలండి. గరిటె తీసుకొని చూసిన తర్వాత కలుపుకోవాలండి. ఇట్లా గరిటె తీసుకొని కలుపుకోవాలా. బాగా మనకి ఉడికిందా లేదా, ఉల్లిగడ్డలు ఉడికిందా, రసం ఉడికిందా లేదా అని. రసం రెడీ అండి. ఇంకా మాది